రేపే క్రిస్మస్ గ్రూప్ కాల్ చేద్దాం మాకు. అరే మాయా, లాస్ట్ టైం చేసాం మాయా మన చర్చిలో క్రిస్మస్. నువ్వు చూడాల్సింది మాయా, క్రిస్మస్ కానీ అవి డెకరేషన్ కానీ డ్యాన్సులు కానీ దద్దరిలు ఇచ్చేసాం అంతే. ఊరుకో మాయా, నీ బొంద ఉంది, ఏమీ లేదు, డెకరేషన్ లేదు, ఏమీ లేదు, ఊరికే ఉంది అంటున్నావు, ఏం లేదు అక్కడ. అదేంటి మాయా అలాగంటావు? లాస్ట్ టైం నువ్వు ఉన్నావు అసలు చర్చిలోని. నేను లేనిదా, నేను చూడలేదా? ఏం చూసామాయా, నువ్వు ఎక్కడున్నా పోయినసారి, ఈసారి చూడు డ్యాన్సులు స్కిట్లు దద్దరిల్లు ఇచ్చేస్తాము. నేను చూడలేదా? నేను చూస్తాను ఇప్పుడు, ఎలా చేస్తావా? Hi, dude. Yeah. Okay. No worry, man. I will arrange that lecture. Yeah, I will, man. I give you that lecture. Okay? I will entering into the church. Wait. ಏನ್ ಲೇಪ್ಪ, ಅಯ್ಯ ಮಂಗೇನ್ ಮಕ್ಕಳ, ನಾನು ಬಂದೇ ಬಿಟ್ನೆ ಅಂತ ಹೇಳಿದ್ನಲ್ಲ. ಪದೇ ಫೋನ್ ಮಾಡ್ತಿರಲ್ಲ, ಕೆಲಸ ಇಲ್ಲೇನ? ಅಯ್ಯ ఒరే పోయినసారేంట్రా అసలనే కూరలో ఉప్పు లేదు, పప్పు లేదు, మొక్క కూడా నాకు పడలేదురా. ఊరుగా ఈసారి చూడు, చికెన్, మటన్, ఇంకా కబాబు, ఇంకా చాలా ఉన్నాయి. అయితే రేపు పొద్దున ఉపాసం ఉండి వచ్చేద్దాంరా. బట్టలు ఏంటి? పోయిన త్వరగా పదండ్రా, అసలు టైం అవుతుంది, డెకరేషన్ చేయాలి. ఏంట్రా డెకరేషన్ అంటారు? డెకరేషన్ ఏముందిరా, బట్ట ఇంపార్టెంట్. పోయినసారి సంపేను, ఈసారి మంట అంటే ఇచ్చేస్తాను, మంట. నీకు చెప్పింది కరెక్టే, కానీ రేటు ముఖ్యం. లాస్ట్ టైం 5K, ఈసారి 10K. రేటు ముఖ్యం, బిగులు రేట్. పతంగం అంతా బాగానే ఉందరా, వెళ్దే ఎంత లైటింగ్ వేస్తారో అంతా బాగానే ఉంది, కానీ మందు ఉంటే భలే ఉంటుంది అసలు. చూస్తేనేమో రేపే క్రిస్మస్, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఒక్కడే చెప్పిన పని ఏది చేయడు. డ్యాన్స్లు అంటాడే, పాటలు అంటాడే, అది అంటాడు, ఇది అంటాడు, పని మడికి చేయడు. ఏం చేస్తున్నారో ఏమో చూద్దాడు ఒకసారి. రేయ్ ఏం చేస్తున్నారా? ఏమైనా చేసేదన్నా కవర్లేనా? ఆడేమో పొద్దు నుంచి అక్కడే ఉన్నాడే, వీళ్ళేమో లైట్లు పట్టుకు కూర్చున్నారే, ఈడేమో పోనట్టుకు నుంచున్నాడే, ఏ పని చేయరు. పడబడి ఇంకో తెలుసా, 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, 5 సంవత్సరాల నుంచి అంటే ఏ పని చేయడు, ఊరు బిల్డప్ అంతే, ఏం చేయడు, వచ్చి నుంచి ఉంటాడు అంతే. ఫోన్లే మాయా, ఆడి గురించి మనకెందుకు, ఆడిది ఎప్పుడు ఉండేదే కదా. కాదు మాయా, నీకు ఒకటి తెలుసా, నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇన్ఫోసిస్ కంపెనీలో. ఫస్ట్ రౌండ్కే మాయా మొత్తం క్లియర్ అయిపోయింది. ఎందుకంటే తెలుసా, దేవుడి కృప నాతో ఉంది, దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ రౌండ్కే మొత్తం క్లియర్ అయిపోయింది. కాదు మాయా, నీతోనే చర్చకొస్తానా, అంటే నీతోనే ఆరాధన చేస్తానా, నీతోనే పనులు చేస్తున్నానా, నాకు చేయడేటి మాయా దేవుడు. సాయంకాలం అనగా మొదలు పెట్టాంరా, అర్ధరాత్రి అవుతుంది, కనీసం కాఫీ చుక్కని ఇచ్చారా? నువ్వు ఆగరా, కాఫీ మాట దేవుడు ఎరుగు, మన భోగవతలు ఎవడరా బాబు చూసేది ఎక్కడ. అతడు ఆడొచ్చేమో ఇది చేయలేదు, అది చేయలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు అంటారు. మనం ఎంత కష్టపడితే ఎవడన్నా చూస్తాడా? దేవుడి పని అంటారు, కానీ మనం ఎంత కష్టపడినా ఒకడో ఉండడో చూసేవాడు. నువ్వేమో కనీసం కాఫీ అంటున్నావు, ఇక్కడ ఏ మంచినీళ్ళు చుక్క కూడా ఇచ్చేవాడు లేడురా నేను అంటుంటే. సెయ్ మనకు తప్పుద్దా, కట్టి ఇది ఒకటి పెట్టా ఇక్కడ. ఎందుకేంట్రా బట్టలు అంటున్నారు, డబ్బులు అంటున్నారు, బట్టలు అంటున్నారు, డబ్బులు అంటున్నారు? అది కాదురా, పండుగ అంటే ఏంటి? డ్యాన్స్ ఉంటే పండుగ ఉంటుంది, పండుగ ఉంటే డ్యాన్స్ ఉంటుంది, డ్యాన్స్ ఉంటేనే ఊపు. డ్యాన్స్ ఎలా ఉంటుంది చూపిస్తా, ఎలా ఉంటుంది చూస్తారా? ఇది డ్యాన్స్ ఉంటే ఊపు ఉంటుంది, డ్యాన్స్ ఉంటే పండుగ ఉంటుంది, పండుగ ఉంటే డ్యాన్స్ ఉంటుంది, డ్యాన్స్ ఉంటే పండుగ ఉండాలి, ఎందుకంటే డ్యాన్స్ ఉండాలి, డ్యాన్స్లో పండుగ ఉండాలి. నాకు అర్థం కాలేదు సార్. డెకరేషన్ అయిపోయింది, లైటింగ్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, ఇది కూడా ఉంటే ఏసయ్యా
అరే మామ లైటింగ్ పెట్టేసాము, క్రిస్మస్ ట్రీ పెట్టేసాము, డెకరేషన్ అంతా అయిపోయింది మామ. అంతా సెట్ కదా? అంతా ఓకే మామ, డీజే ఒక్కడు ఉంటే సెట్ అయిపోయేది అనుకో. మాయా డీజే బాక్స్ గురించి ఆలోచించే పనే లేదు, ఎందుకంటే మన కదే మామ లక్షల్లో వ్యవహారం చేస్తాడు. వెళ్ళి 10,000 అడిగామనుకో ఇలా ఇసిరేస్తాడు అంతే. ఇంకెందుకు మాయా, దా ఇల్లు అడిగేద్దాం. కాలేవనియా? మరి ఏం లేదనియా, మన కుర్రోళ్ళు డీజే బాక్స్కి 10,000 తక్కువవుతున్నాయా, కొద్దిగా మీరు ఎన్న కనికరిస్తే అయిపోద్దానే. ಲೇ ಅಪ್ಪ, ನನ್ನ ಹತ್ರ ಎಲ್ಲಿ ಕೇಳ್ತೀರಿ ಲೇ ಅಪ್ಪ? ನನ್ನ ಹತ್ರ ಏನು ಬ್ಯಾಂಕ್ ಇಟ್ರಾ ಹಿಂಗ? ₹1 ಇಲ್ಲ ಲೇ ಅಪ್ಪ ನನ್ನ ಹತ್ರ. ಮೊನ್ನೆ ಹಂಗೆ ಕೇಳಿದ್ರಿ ಕೊಟ್ಟೀನಿ, ಮತ್ತೆ ತಂದು ಕೊಟ್ಟಿಲ್ಲ. ಹೆಂಗಲೇ ಅಪ್ಪ, ನನ್ನ ಹತ್ರ ₹1 ಇಲ್ಲಲೇ. ಇವಾಗ ಏನು ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಮಾಡ್ಕೊ ಅಷ್ಟೇ. మాయా మాయా వచ్చాడు, పెద్ద మంది వచ్చాడు. అనియా వందాలనియా? అన్నా అనే రేపు చూడు మొత్తం డెకరేషన్ ఏంటి, డీజే ఏంటి, మొత్తం అంతా సెట్. సాంగ్స్తో రేపు పొద్దున ప్యాక్ అంతే, రచ్చ. రేపు పొద్దున ఇదే టైంకి గవాలను వచ్చాయి. సరే అనియా, అంతా అయిపోయిందా అనియా? అంతా అయిపోయింది, అందరూ వచ్చేసినట్టేనా? మరి అందరూ వచ్చారు. ఇంకెవరు రావాలి? కాదనియా, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే మనం ఇన్ని చేసాం కదా, అంటే మన మధ్యలో ఏసై వచ్చారా లేదని నా ఆలోచన. చేసి వచ్చేయంటాడు. అనియా, మీ అందరికీ చెప్పేంత పెద్దోడిని అయితే నేను కాదేమో కానీ ఒక మాట అయితే చెప్తాననియా. ఏంటంటే నిజంగా చెప్పాలంటే నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా మీకు? నిజమైన క్రిస్మస్ అంటే మన ప్రతి పరిస్థితుల్లో, మన ప్రతి అవమానాల్లో, మన ప్రతి శ్రమల్లో ఆయన్ని ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. దేవుడు మనకి ఏదన్నా ఆలస్యం చేస్తున్నా, ప్రభువా అది ఏమైనా పర్లేదు, నేను నీ కొరకు ఎదురు చూస్తాను, నేను నీలో ఉంటాను, నీతో ఉంటాను, నీతో నడుస్తాను అనేదే నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అంటే మనం ఏదీ కోరుకోకుండా, మనం ఏదీ ఆశించకుండా మన ప్రభు పనిలో సాగిపోవడమే నిజమైన క్రిస్మస్. నా తండ్రి, నా యేసయ్య తన తండ్రి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా తన తండ్రి చిత్తం నెరవేర్చడానికి భూలోకం వచ్చి ఏ స్వార్థము లేకుండా తన చిత్తాన్ని నెరవేర్చి మనకి రక్షణనిచ్చారు. ఈరోజు ఆయన పనిలో ఉన్న మనం ప్రతి క్షణము, ప్రతి నిమిషము ఆయనలో ఆనందంగా కొనసాగించబడడమే నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అంటే కేవలం డబ్బు, కేవలం బట్ట, కేవలం నాట్యం ఒకటే కాదు. నిజమైన క్రిస్మస్ అంటే మన క్రీస్తుని మన పూర్ణ మనస్సుతో, మన పూర్ణ శరీరంతో ఆయన్ని ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. ఇవన్నీ లోకానికి సంబంధించిన వాటితో మనం క్రిస్మస్ని ఆరాధించి క్రీస్తు మన మధ్యలో ఉన్నాడు అనుకోవడం మన అవివేకం. కాబట్టి క్రీస్తుని మన పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శరీరంతో ప్రభుని ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అంటే ఇంటిపైన స్టారు, ఇంట్లో బార్ కాదు. నిజమైన క్రిస్మస్ అంటే మన హృదయంలో క్రీస్తు పేరు ఉండాలి, అదే నిజమైన క్రిస్మస్. లోకంలో లోకస్తుల వలె తాగుతూ తిరుగుతూ క్రిస్మస్ చేయడం నిజమైన క్రిస్మస్ అనుకోవడం మన అవివేకం. నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తు పేరు మన హృదయంలో పెట్టుకుని ప్రపంచానికి చాటడమే నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అంటే మన అహంకారాన్ని, మనకున్న డబ్బుని, మనకున్న హోందాతనాన్ని చూపించి వేరే మనిషిని కావచ్చు, ప్రపంచాన్ని ఎప్పుడు తక్కువగా చూడడం నిజమైన క్రిస్మస్ కాదు. నిజమైన క్రిస్మస్ అంటే మనల్ని మనం తగ్గించుకుని క్రీస్తుని హెచ్చించి ఆయన ప్రేమను చూపించడమే నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అంటే దేవుడు మనకిచ్చిన అధికారాన్ని పనిగా మార్చి ఆ పనిని చేయడం నిజమైన క్రిస్మస్. అంతేగాని దేవుడు మనకు అధికారం ఇచ్చాడు కదా అని నలుగురి మీద ఆ పని పెట్టి పారిపోవడం నిజమైన క్రిస్మస్ అవుతుందా? నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తు తన పనిని ఎలాగైతే సక్రమంగా ముగించారో అలాగే దేవుడు మనకిచ్చిన పనిని కూడా సక్రమంగా ఏ పాటికి వెనకడుగేయకుండా ప్రభు పనిని ముగించడమే నిజమైన క్రిస్మస్.
నిజమైన క్రిస్మస్ని ఆచరించడానికి మీరందరూ సిద్ధమేనా?